నమస్కారం. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠంలో వసంత పంచమి వేడుకలు శుక్రవారం కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు జరిగాయి. సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు వేలాదిగా తరలివచ్చి తమ చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా పీఠం నిర్వాహకులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి మాట్లాడారు. ఈ క్షేత్రంలో సుమారు 500కు పైగా అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. భక్తులకు మంచినీరు, మజ్జిగ, అన్నప్రసాద వితరణ చేశారు. రూరల్ పోలీసులు బందోబస్తు నిర్వర్తించారు. పీఠం ప్రతినిధులు శశికుమార్ శర్మ, సందీప్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుమారు 200 మంది వాలంటీర్లు భక్తులకు సేవలందించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు ఐటీ సంస్థల స్థాపనకు మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తెలిపారు. పాలకొల్లులోని శుక్రవారం నిర్వహించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రక్త అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు, యలమంచిలి, ఆచంట మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాటుపడుతున్నటువంటి లోకేష్ గారి భక్తులని తెలుగు రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకున్న సందర్భంలో పాలకొల్లో కూడా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా రామారెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వేళ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకి ఉచిత బట్టల పంపిణీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను పెట్టడం చాలా సంతోషకరం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో ప్రాథమిక రంగంలో పరిశ్రమలను నెలకొల్పేలా ఔత్సాహికులకు అవగాహన కల్పించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వై మేఘస్వరూప్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. వ్యవసాయం, ఉద్యానవన శాఖలో పోస్ట్ హార్వెస్టింగ్ యూనిట్లు, పశుసంవర్ధక శాఖలో డైరీ, పాల ఉత్పత్తులకు, మత్స్యశాఖ అధికారులు చేపల సీడ్స్కు సంబంధించిన యూనిట్లు స్థాపించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం కింద రంగంపేట మండలం వడిసలేరు గ్రామంలో 15 కోట్ల రూపాయల అంచనాతో ఏర్పాటు చేస్తున్న ఫర్నిచర్ క్లస్టర్ను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీవనిధర్ రామన్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎన్ మల్లికార్జునరావు, జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక అధికారి టీవీ సూర్యప్రకాష్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత జన్మదిన కేకును కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు ముందుకు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. అలాగే రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసి నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరూ పొందే విధంగా ముందుకు వెళ్తున్నారని వివరించారు. ఉపాధి అవకాశాలు లేకుండా ఎదురు చూస్తా ఉన్నారు. అవన్నీ నెరవేర్చడం కోసం తనదైనటువంటి శైలిలో వచ్చిన 16 నెలల కాలంలోనే మనం డిఎస్సిని రూపొందించి ఉద్యోగాల కల్పనకి మొట్టమొదటి మెట్టుని ప్రారంభించడం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో విద్యార్థికులైనటువంటి యువతకు అందరికీ కూడా మనం నైపుణ్య అభివృద్ధిని అందించడం ద్వారా వారందరికీ కూడా వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు వచ్చేటటువంటి విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన యువనేత నారా లోకేష్ గారు. అదే కాదు, ఇవాళ మనం చూస్తే దాంతో పాటు భవిష్యత్ తరాలు
ఈనాటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి మనం అందరం కూడా భావిస్తూ ఉంటాం. మన బిడ్డల మీద మనం చూపించేటటువంటి ప్రేమాభిమానాలే దానికి నిదర్శనం. అదే విధంగా ఒక రాష్ట్రం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా విద్యా వ్యవస్థని సమూలమైనటువంటి మార్పులు చేస్తూ సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని సమూలమైనటువంటి మార్పులు చేస్తూ ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గాలింపు జిన్నాబాబు, పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు వెలగన సూర్యారావు, వెలగల శ్రీ దుర్గా అనంతలక్ష్మి, షేక్ ముంతాజ్ బేగం, వేలువేను గ్రామ ఉప సర్పంచ్ బూరుగుపల్లి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో తెలుగుదేశం పార్టీ యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలకు ఈ పార్టీ కార్యకర్తలు శుక్రవారం నిర్వహించి అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కరుటూరి నరేంద్రబాబు, నాయకులు వాకలపూడి సత్యనారాయణ, గారపాటి సత్యనారాయణ, అక్కిన గోపాలకృష్ణ, గారపాటి చిన్నారావు, నిడదవోలు సత్యనారాయణలు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే లోకేష్ గారికి. లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా, భక్తిమయంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కళ్యాణ మహోత్సవం ముందస్తు ఏర్పాట్లపై రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్తో కలిసి ఆలయ ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు. ఆలయ విశిష్టత పెరుగుతున్న కొద్దీ ప్రతి ఏడాది భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, దానికి అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గతంలో ఏర్పడిన సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, భక్తుల సౌకర్యాలలో ఎటువంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దర్శన ఏర్పాట్లు, తాత్కాలిక శిబిరాలు, త్రాగునీరు, శౌచాలయాలు, వైద్య సదుపాయాలు, రవాణా, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, అగ్ని ప్రమాద నివారణ, సీసీటీవీ పర్యవేక్షణ, విద్యుత్, నీటి సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. సో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయని కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, ఫ్రమ్ హెచ్ఓడీస్ దగ్గర నుంచి కూడా ఎక్కడెక్కడ మనం చిన్న చిన్న ల్యాప్సెస్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్లో ఎక్కడ మనం కండక్ట్ చేయడంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నాం అనేది అన్ని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. దాన్ని కూడా రెక్టిఫై చేసుకోవాలి. అది ఆల్రెడీ ప్రీవియస్ మీటింగ్స్లో రిపీటెడ్గా డిస్కషన్లో రావడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, వన్ థింగ్ ఐ వాంట్ టు హైలైట్ ఈజ్, so this area, the previous year, the crowd was roughly around 4.5 to 5 lakh. It will not around 7 to 8 days. So this year, definitely a footfall అనేది పెరుగుతుంది. So that might be 6 lakhs కావచ్చు, 6.5 కావచ్చు, 7 కావచ్చు. So definitely మనం previously, 2 years back, this area of importance, right now, the landmark of Konaseema, definitely state లో ఒక visibility create అయింది. Past 2-3 years before, this was not the place. So ఆ situation లేదు. So definitely this will pull lot of crowd. So there are a lot of people outside the state itself, they are willing to come to Konaseema. అందులో అంతర్వేది అనేది చాలా పవిత్రమైన ప్లేస్. సో దీన్ని విజిట్ చేయడానికి డెఫినెట్ గా వస్తారు. సో మార్క్ మై వర్డ్స్, డెఫినెట్ గా దిస్ ఇయర్ దిస్ విల్ బి మోర్ దాన్ 6 lakhs. సో అప్పటికి అంటే ప్రీవియస్ ఇయర్ కి ఆల్రెడీ విజిబిలిటీ చాలా పెరిగింది. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ కళ్యాణోత్సవాలకు లక్షలాది మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి హాజరవుతారని తెలిపారు. అన్నదాన సత్రాల ద్వారా భక్తులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. కళ్యాణాన్ని భక్తులు సులభంగా వీక్షించేలా తాత్కాలిక పందిళ్లు, సిట్టింగ్ ఏర్పాట్లు, ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి, ఆర్డీఓ కె మాధవి, దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ వి సత్యనారాయణ, ధర్మకర్తల మండలి సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను నియోజకవర్గ కేంద్రమైన పి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఈ నియోజకవర్గ టీడీపీ కో కన్వీనర్లు మోకా ఆనంద్ సాగర్, దాసరి వీర వెంకట సత్యనారాయణల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు దుప్పట్లు, చీరలను పంపిణీ చేశారు. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు
పలు కంపెనీలను తీసుకువచ్చిన మంత్రి నారా లోకేష్ కృషిని అభినందిస్తూ రాష్ట్ర బీసీ కోఆపరేటివ్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి కూటమి నాయకులతో కలిసి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రక్తదాన శిబిరాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సందర్భంగా పి గన్నవరంలోని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద జనసేన పార్టీ నాయకులు నిర్వహించిన లోకేష్ జన్మదిన వేడుకల్లో కూడా వారు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సిరిగినేడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ చెల్లిబోయిన గంగాదేవి, రాష్ట్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల బోర్డు డైరెక్టర్ అంబటి భూలక్ష్మి, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ సయ్యప్రాజు సత్యబాబురాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జలార్పణ దివాస్ అవగాహన సదస్సును మామిడికుదురు మండలం లూటుకూరు గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జయశ్రీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత త్రాగునీటి సరఫరా కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే నీటి వృధాను అరికట్టడం, అవసరమైన మేరకే మాత్రమే నీటిని వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. గ్రామ సర్పంచ్ అడబాల రామసత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నామన వెంకటేశ్వరరావు, పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామంలో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులు, గ్రామస్తులు పాల్గొని జల సంరక్షణపై అవగాహన పెంచుకున్నారు. ఒక పాదయాత్ర ద్వారా రాష్ట్ర ఆ మూడు నుంచి ఈ మూడు వరకు తన అడుగుల శబ్దంతో ప్రత్యర్థుల గుండెల్లో దడపుట్టించి 164 సీట్లు కైవసం చేసుకోవడం గల ఒక వీరోచిత పోరాటం నారా లోకేష్ అన్నగారు. ఈ యొక్క విజయం వారి యొక్క పాదయాత్ర, వారి యొక్క పాదయాత్రలో వచ్చిన స్ఫూర్తి, కార్యకర్తల్లో వచ్చిన ఉద్భావం మెడ మీద కత్తి పెట్టి గొంతు కోరుకున్నా కానీ జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు ఉన్న చెన్నయ్య లాంటి కార్యకర్తల వలన బలమైన పునాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి రాబో తరంలో ఒక రథసారథ్యం వహిస్తూ ఒక బలమైన పార్టీగా భావితరాలకి తెలుగుదేశం పార్టీ మూలాన్ని, సిద్ధాంతాలని
132లు కానీ 220లు కానీ అదేవిధంగా 400 kV సబ్స్టేషన్స్ కానీ, ఎందుకంటే పవర్ యూటిలైజేషన్ పెరుగుతుంది కాబట్టి సబ్స్టేషన్స్ ఎక్కువగా నిర్మాణం చేయాలనే దానికోసం దాదాపు 48 సబ్స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడతా ఉన్నాం, పెద్ద సబ్స్టేషన్స్ ట్రాన్స్కో ద్వారా. అది కాకుండా మళ్ళీ లోకల్గా 33/11 kV సబ్స్టేషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం అనమాట. దాదాపు 6,000 కోట్ల పైన డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా సబ్స్టేషన్స్ ప్రజలకి వినియోగంలో తీసుకురావాలనే దానికోసం చేస్తున్నాం. ఎందుకంటే రోజు రోజుకి పవర్ వాడకం పెరిగింది కాబట్టి వ్యవసాయానికి కానీ, ఇళ్ళకి కానీ, ఇండస్ట్రీస్కి కానీ పవర్ యూటిలైజేషన్ కావాలని చెప్పి చూస్తూ ఉన్నాం. అదే కాకుండా రేటు తక్కువగా ఇవ్వాలనే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసాం, 13 పైసలు ట్రూ డౌన్ చేసాం. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మళ్ళీ 29 నాటికి ₹19 రేటు తగ్గించాలనేది ఆయన మాకు ఇచ్చిన టార్గెట్. ఆ టార్గెట్ ప్రకారం పనిచేస్తూ ఉన్నాము. ఎక్కువ కూడా ప్రొడక్షన్ చేసాం. ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున మనకున్న కృష్ణపట్నం కానీ, అదేవిధంగా మన VTPSలో కానీ, RTPS కానీ, అంటే రాయలసీమలో ఉంది, వీటి ద్వారా ఎక్కువ కూడా ప్రొడక్షన్ చేసాం, మనమే ఉత్పత్తి చేసాం. గతంలో ఏం చేసేవాళ్ళు అంటే పవర్ బయట నుంచి చాలా పెద్ద ఎత్తున కొనేవాళ్ళు. ఈ సంవత్సరం పవర్ కొనటం బాగా తగ్గించేసాం. మనకున్న ఇండస్ట్రీస్లో ఉత్పత్తి చేసి పవర్ని వినియోగంలోకి తీసుకురావటం ఎక్కువైంది. అందుకని ఈ సంవత్సరం పవర్ కొనుగోలు చాలా తగ్గిపోయింది అనమాట. అన్ని సంస్థలను కూడా ఉపయోగించడం జరిగిందనమాట. ఈ విధంగా చేస్తూ ఉన్నాం. ట్రూ డౌన్ చేసాం 13 పైసలు. రాబోయే రోజులు ఇంకా ఎక్కువ కూడా చేస్తాం. సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తాం. సోలారు, విండు, PSPలు కూడా నిర్మాణం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున. गौरव नामदेव श्रेया नामदेव విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పేర్కొన్న భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి ఆధ్వర్యంలో వైభవంగా యువనేత లోకేష్ జన్మదిన వేడుకలు. వృద్ధజన ఆశ్రమంలో భోజనాలు పెట్టి హెల్మెట్ వినియోగంపై నిర్వహించిన ర్యాలీ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. తణుకులో ఘనంగా ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తెలుగుదేశం శ్రేణులు. తణుకు విద్యా సంస్థల్లో అట్టహాసంగా నిర్వహించిన వసంత పంచమి పూజలు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించిన తల్లిదండ్రులు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం బాలత్రిపుర సుందరి పీఠంలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసం. ఆధ్వర్యం వహించిన వెంకటరమణ శాస్త్రి. పరిశ్రమలను నెలకొల్పేలా ఔత్సాహికులకు అవగాహన కల్పించాలి. రాజమండ్రిలో సంబంధిత అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మేఘస్వరూప్. నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలి. దేవాదాయ శాఖ అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. నియోజకవర్గ కేంద్ర పి గన్నవరంలో నిర్వహించిన లోకేష్ జన్మదిన వేడుకలు. పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ. పాల్గొన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.